చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. Check.
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे अन्तरायतिविरूपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुदिलं महः शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् विधेश्च श्रियमाप्नोति वारादायुष्यवर्धनं नक्षत्रात् हरते पापं योगाद्रोगनिवारणं करणात् कार्यसिद्धिश्च పంచాంగఫలముత్తమం. ముందుగా మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు రావడంతో ఈ సంవత్సరం అత్యంత అద్భుతావహంగా ఉంటుందని చెప్పడానికి ఇంతకంటే సంకేతం మరొకటి అక్కర్లేదు. ఇటువంటి ఇవాళ విలంబినామ సంవత్సరం. ఈ విలంబినామ సంవత్సరంలో రాజు రవి, అలాగే మంత్రి శని, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి శుభుడైన శుక్రుడికి వచ్చింది. అట్లాగే సస్యాధిపతి అయినటువంటి వాడు కుజుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి చంద్రుడు. నవనాయకులలో మొత్తం మీద 5 శుభులు, 4 పాపులు ఉన్నారు. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్రములందు ప్రభుత్వ పాలన ఎత్తుల మీద ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగవలసి ఉంటుంది. కొన్ని నిర్ణయములు వైఫల్యములు చెందుతారు. ప్రతిపక్షం వారికి ఒక్కొక్క సమయంలో ఎదుర్కొంట కష్టమే అవుతుంది. కొన్ని రాష్ట్రములందు ప్రతిపక్షం వారు బలపడతారు. ప్రభుత్వ నిర్ణయాల వలన ప్రజల్లో కొంతమేరకు వ్యతిరేకత వస్తుంది. నూతన చట్టములు అమలు చేయడంలో విఫలమవుతారు. ధరలు అధికమవుతాయి. ద్రవ్యోల్బణం ఇబ్బందిగా ఉంటుంది. వృద్ధి రేటు స్వల్పంగా తగ్గుతుంది. ఈ సంవత్సరం రూపాయి విలువ పెరుగుతుంది. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగి మరలా స్వల్పంగా తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం 2 కుంచెముల వర్షం భారతదేశం అంతటా కూడాను అన్ని రాష్ట్రములందు సగటు వర్షపాతం నమోదవుతుంది. నైరుతి ఋతుపవనములు, ఈశాన్య ఋతుపవనములు అల్పపీడన ప్రభావంచే మంచి వర్షములు కురిసేందుకు అవకాశములు కొంచెం తక్కువగానే కనబడుతూ ఉన్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో, నగరాల్లో మాత్రం విపరీతమైన వర్షాలు పడి అవి మునిగేందుకు అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మొక్కజొన్న, వేరుశనగలు, కందులు, పెసలు, మినుములు, మిర్చి, ఔషధ పంటలు మొదలగువన్నీ కూడాను బాగా పంటలు పండి రైతులకు మంచి ధరని అందించి దేశం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే ఈ సంవత్సరం 10 వీసముల పంట ఫలిస్తుంది. రైతుల కొరకు ప్రత్యేక చట్టములను, సబ్సిడీలను ప్రకటిస్తారు. అలాగే యముడు దొడ్డి పెట్టువాడు, విడిపించేవాడు శ్రీకృష్ణుడే కాన పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. నూతన డైరీలు ఎన్నో వెలుస్తాయి. ఈ సంవత్సరం కూడా దేశమంతటా వేసవి ఉష్ణోగ్రతలు బాగా పెరిగి అధికమైన ఎండలు కాసేందుకు అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయి. అలాగే మౌఢ్యమి, ఈ సంవత్సరం శుక్రమూఢమి ఆశ్వీజ శుక్ల ఏకాదశి శనివారం అనగా అక్టోబర్ 20వ తారీఖు 2018 నుండి ప్రారంభమై అక్టోబర్ 30వ తారీఖు వరకు ఆశ్వీజ బహుళ షష్ఠి మంగళవారం వరకు కూడాను శుక్రమూఢమి ఉంటుంది. అట్లాగే గురుమూఢమి 11/12/2018 కార్తీక శుక్ల పంచమి నాడు సోమవారం ప్రారంభమై డిసెంబర్ 13వ తారీఖు వరకు అంటే మార్గశిర శుక్ల షష్ఠి గురువారం వరకు గురుమూఢమి ఉంటుంది. రవి ఆర్ద్ర ప్రవేశ కాలం నిజజ్యేష్ఠ శుక్ల దశమి శుక్రవారం శుభంగా ఉన్నది. తేజస్సు, చిత్తా నక్షత్రం వల్ల ధనధాన్య అభివృద్ధి ప్రజలకి కలుగుతుంది. ఈ సంవత్సరం రాజు మంత్రి. ఈ సంవత్సరానికి రాజు రవి. మన ప్రజలకు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.
అలాగే అలాగే రాజు రవి అవటం వల్ల రాజు రవి అయినందున వలన మంత్రులలో అన్యోన్యత కొంచెం తక్కువగా కనబడుతూ ఉంటుంది. వైరభావాలు ఉంటాయి. ఉగ్రవాదుల నుండి శస్త్రచోర అగ్నిబాధలు హెచ్చినా కూడాను ప్రజాప్రభుత్వం అంటే జనసేన నాయకత్వం వల్ల ప్రజలు రక్షింపబడడానికి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి. గృహ నిర్మాణ పథకాలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి. విదేశీ వ్యవహారములను చాకచక్యంగా నడుపుతారు. ఆర్థిక నేరముల నుంచి నిరోధించుటకు కొత్త చట్టములు తీసుకువస్తారు. స్వయం సమృద్ధి పథకాలు అమల్లోకి వస్తాయి. పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. అనేక రాయితీలు ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకొని అనేకమైనటువంటి చక్కని వ్యాపార సంస్థలు వృద్ధిలోకి వస్తాయి. అలాగే మత్స్య పరిశ్రమ బాగుంటుంది. విదేశీ ఎగుమతులు బాగుంటాయి. ఉపాధి హామీ పథకాలు ఉద్యోగాలు కల్పనలో ప్రభుత్వం వారు ఎంత ప్రయత్న ప్రజల్లో విశ్వాసం కల్పించలేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. అనేకమైనటువంటి నూతన డైలీలు నెలకొల్పడతాయి. మంత్రి శని అవటం వల్ల ఈ దేశంలో రాష్ట్రంలో దొంగతనాలు అత్యాచారాలు నేర ప్రవృత్తి పెరిగేందుకు అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. పెద్దదైన సైబర్ నేరములు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అగ్ని విద్యుత్ సంబంధ ప్రమాదముల వలన అధిక నష్టములు ఆర్థిక నేరములు కూడా పెరుగుతాయి. రైలు విమానం బస్సు ప్రమాదాలు అధికంగా కనబడుతున్నాయి. రికార్డు స్థాయిలో అవి మనం నెలకొల్పే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మంత్రి శని అవటం వల్ల. అలాగే సేనాధిపతి శుక్రుడు ఆయన శుభగ్రహం. సస్యాధిపతి కూడా ఆయనే అయ్యటం వల్ల ఈ సంవత్సరం ప్రతి వస్తువుకి ధరలు చాలా బాగా పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ధరలు పెరగటమే కానీ తగ్గుతాయి అనే అవకాశం తక్కువనే చెప్పాలి. ప్రత్యేక చట్టములు మరి మన జనసేన నాయకులు వచ్చి ధరలు అందుబాటులోకి తెస్తారని ఆశించవచ్చు. రాజకీయంగా అధికార పదవులు పొందుతారు. సైన్యంలో కూడా ఉన్నత పదవులు అధిరోహిస్తారు. స్వల్పవృష్టి కొండ ప్రాంతాలు నగరాలు అభివృద్ధిలో ఉంటాయి. వ్యాపారంలో వృద్ధి రేటు బాగుంటుంది. నీటి వ్యాపారం వృద్ధిలో ఉంటుంది. దేశ రక్షణ చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకుంటారు సైన్యాధిపతులు. అలాగే తూర్పు దేశ ప్రాంతీయులకు సంపత్తు మంత్రుల వల్ల ప్రజాదరణ పనులు ఎక్కువగా జరుగుతాయి. స్త్రీలకు రుగ్మతలు ఎందుకంటే సస్యాధిపతి శుక్రుడు అవటం వల్ల స్త్రీలకు రుగ్మతలు వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి. అలాగే అధిపతి కుజుడు సస్యాధిపతి కుజుడైనందువలన ప్రజలు నాయకులు అధికారులు కోపంతో ప్రవర్తిస్తారు. మధ్యతరగతి ప్రజలకు ధన ఒత్తిడి. కందులు శనగలు మిర్చి బాగా ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు బాగా ఫలిస్తాయి. అలాగే వేరుశనగ నూనె జాతులు కందిపప్పు కలప కాగితము యంత్రములు కొబ్బరికాయలు ధరలు బాగా పెరిగి అవి ఒక సామాన్య స్థితికి వస్తాయి. వ్యాపారులకు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. చతుష్పాద జంతువులు పాడి పరిశ్రమ వృద్ధి అవుతాయి. పశువుల ధరలు బాగా పెరుగుతాయి. వ్యవసాయ వృత్తులు పెరిగి ధనధాన్య వృద్ధి ఈ సంవత్సరం మెండుగా కనబడుతూ ఉన్నది. అలాగే ధాన్యాధిపతి రవి అయినందువలన ప్రజలకు ఐకమత్యం తక్కువ. పైత్య ప్రకోపాలతో ఉంటారు ప్రజలు. అన్ని రకాల ధాన్యాలు దిగుబడి బాగుంటుంది. ధరలు బాగా పెరగటం వలన రైతులకు మంచి లాభాలు కలుగుతాయి. వంట గ్యాసు ధాన్యము గోధుమలు ధరలు పెరుగుతాయి. చిరుధాన్యములు మంచి గిరాకీ ఉంటుంది. రాగులు జొన్నలు కొర్రలు వంటి వాటికి ధరలు బాగా వచ్చి ఎక్కువ మంది వాటిని ఉపయోగించుకొని తద్వారా ఆ ధాన్యములకు ధరని పెంచుతారు. పారిశ్రామిక వృద్ధి రేటు స్వల్పంగానే కనబడుతూ ఉంది. సరిహద్దు దేశంలో యుద్ధ వాతావరణం బాగా కనబడుతూ ఉన్నది. కాబట్టి సైనిక చర్యల వల్ల మన దేశానికి విజయం లభిస్తుంది. రైస్ మిల్లర్స్ నూతన చట్టాలు అమలులోకి తెస్తారు. ఆహార ధాన్యాలు ఇతర దేశములకు ఎగుమతులు పెరుగుతూ ఉంటాయి. అర్ఘ్యాధిపతి శుక్రుడు అయినందువల్ల అన్ని రకాల ధాన్యములకు ధరలు బాగా పెరుగుతాయి. ఇందాక నుంచి అదేమని అనుకుంటూ ఉన్నాము. ప్రతిది ఏది చూసినా ధాన్యం పెరుగుతుంది, బంగారం పెరుగుతుంది, వెండి పెరుగుతుంది అంటున్నారు. మరి సామాన్యులకు ఎలాగా అంటే మంచి నాయకుడిని ఎన్నుకోవటం వల్ల అవన్నీ మన అందుబాటులోకి తెస్తారు. పైగా ఆయన అర్ఘ్యాధిపతి శుక్రుడు అంటే తెల్లని వస్త్రములు ధరిస్తాడు. ఇదిగో మన ఎదుట తెల్లని వస్త్రములు ధరించి వాళ్ళు కనబడుతున్నారు. అదే కాకుండా తెల్లని వస్త్రము ధరించడమే కాదు తెల్లని మనస్సు ఉన్నవారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాలి.
పవన్ అంటే వాయువు, కళ్యాణం అంటే శుభప్రదం. మనకు కళ్యాణములు చేకూర్చే వాయువులు ఇక మన ఆంధ్ర రాష్ట్రంలో వీయటం ప్రారంభమైనాయి. కాబట్టి డ్వాక్రా వంటి సహాయ సంఘాలు ఆర్థికంగా బాగా బలపడతాయి. అన్ని రంగంలో స్త్రీలు ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రపంచంలో స్త్రీలు కొన్నిట్లోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడాను వాళ్ళ యొక్క అధికారాలు బాగా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు వచ్చినా వాళ్ళకి అధికారాలు చేకూరుతాయి. అధిక వర్షాలు కొన్ని చోట్ల పడటం వల్ల మంచి పంటలు పెరుగుతాయి. అలాగే ఈశాన్య ఋతుపవనాలు మంచి వర్షాలు కురిసి తద్వారా కొన్ని ప్రాంతములు సుభిక్షంగా ఉంటాయి. అలాగే రసాధిపతి గురుడు అయినందువలన వస్తువుల ఉత్పత్తి బాగా ఉంటుంది. కొబ్బరి జల్లుడు స్వల్పంగా తగ్గి మరలా పెరుగుతుంది. నష్టం కొంచెం ఎక్కువగానే కొబ్బరి పంట కనబడుతూ ఉన్నది. అలాగే దేవతా పూజలు, హోమాలు వంటి శాంతుల చేత ఆందోళనలు, వైషమ్యాలు అంతరిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు దేశమంతటా ఎక్కువగా జరుగుతాయి. సస్యానుకూలమైన వర్షాలు పరిరక్షణ ప్రభుత్వం వహించడం కొరకు మంచి సేనా నాయకులు ముందరికి వస్తారు. తద్వారా వారి కృషి ప్రజలకు అంది సుభిక్షంగా ఉంటారు. ఇక మకర సంక్రాంతి పురుష పుణ్య లక్షణం అని చెప్పారు. మకర సంక్రాంతి పురుష లక్షణం. ఈ సంవత్సరం మకర సంక్రాంతి పురుషుడు ద్వాంద్వ నామధేయుడు. వ్యాఘ్ర వాహనాన్ని ఎక్కివచ్చు, అంటే పులి వాహనాన్ని ఎక్కివచ్చు ఉన్నాడు. ఇవాళ పులి వంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన ముందర. సంక్రాంతి పురుషుడు కూడా ఈ సంవత్సరం అందుకనే పులినే వాహనంగా చేసుకొని వచ్చాడేమో. శ్రీ విలంబినామ సంవత్సరం పుష్య శుక్ల అష్టమి తత్కాల నవమి సోమవారం అశ్విని నక్షత్ర సిద్ధియోగ బాలవకరణ తులాలగ్నమనందు శుభ సమయంలో మకర సంక్రాంతి పురుషుడు మకర లగ్నమనందు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం చోరులకు అరిష్టం. చంద్ర స్నానం వల్ల ప్రజలకు ఆరోగ్యం చేకూరుతుంది. ఎవలు అక్షతలుగా ధరించడం వల్ల ఎవలు పంట నష్టాన్ని సూచన కనబడుతూ ఉంది. అలాగే అగరుగంధంతో ఆయన స్నానం చేశారు కాబట్టి ఆరోగ్యాన్ని చేకూరుతుంది. మకర సంక్రాంతి యొక్క పురుష లక్షణాలు చెప్తూ ఉన్నారు. ఒకళ్ళ పుష్ప ధారణ, ఒకళ్ళ పుష్పాలను సంక్రాంతి పురుషుడు ధరించాడు కనుక యశోవృద్ధి. అలాగే నీలమును ధరించాడు కాబట్టి వెండి బంగారము ధరలు బాగా పెరుగుతాయి. పాయసం భుజించడం వల్ల ప్రజలకు భీతి కనబడుతూ ఉంది. అరటిపండు ఆయన ఆహారంగా తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకి ఆరోగ్యం కనబడుతుంది. అలాగే వ్యాఘ్రవాహనం అధిష్ఠించి వచ్చారు కాబట్టి అరణ్య మృగ నాశనము అన్నారు. అరణ్యాలు తగ్గిపోతున్నాయి, దానిలో ఉన్నట్టు మృగములు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఇలా ఈ మకర సంక్రాంతి పురుషుని లక్షణం మనకు కనబడుతుంది. ఈ సంవత్సరం సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. విలంబినామ సంవత్సరం ఆషాఢ శుక్ల పౌర్ణిమ జూలై 27వ తారీఖు 2018 శుక్రవారం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశమంతా కనిపిస్తుంది. ఉత్తర గోళం సవ్యగ్రహణం, తూర్పు ఆగ్నేయ మధ్య స్పర్శ. గ్రహణకాలం స్పర్శ రాత్రి 11:54 గ్రహణం పడుతుంది. అలాగే రాత్రి 3:49 గ్రహణం విడుస్తుంది. మొత్తం గ్రహణ ఆద్యంత మోక్షకాలం 3:55. ఈ గ్రహణం మకర రాశి యందు సంభవించడం వల్ల మకర రాశి వారి గ్రహణాన్ని చూడకూడదు. అలాగే ఈ సంవత్సరం అలహాబాద్ ప్రయాగకు అర్థ కుంభమేళ జరుగుతుంది. మనం ప్రయాగలో కుంభమేళ అంటే జనాలు విపరీతంగా వస్తారు. మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటే అక్కడే కుంభమేళ. కుంభమేళ అంటే పుష్కర కాలం. ఈయన తామ్రపర్ణి నదికి పుష్కరం. తామ్రపర్ణి నది పుష్కర కాలంలో ఆయా నదులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ 12 రోజులు స్నానం చేసి ప్రజలు తరించవచ్చును. పవన్ కళ్యాణ్ గారు ఒక చోటకి వెళితే అక్కడ నీళ్లు లేవని వెంటనే అప్పటికప్పటికి బోరు తవ్వించి ఆ ఏర్పాట్లు చూశారట. కాబట్టి పుష్కరుడు ఎక్కడికి వస్తే పుష్కరం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వస్తే జన పుష్కరం. అక్కడ జలము అన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఈ సంవత్సరం ఇక రాశి ఫలితాలు చెప్తున్నాం, ప్రారంభిస్తాను.
మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారి యొక్క రాశితో ప్రారంభిద్దాం. పవన్ కళ్యాణ్ గారి రాశి వాసి రెండు గొప్పవే. 12 రాసులు ప్రజలంతా ఆయనవారే కాబట్టి అన్ని రాసులు నావే అని ప్రకటించారు. అన్నిటికీ శుభంగా క్షేమంగా ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. వృదాంబరే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ కూర్చోండి భాగధేజే నైవైనం ప్రణయదే బ్రాహ్మణార్ధేయోద్ధరేద్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః అభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావదేర్వై దేవతాస్తాః సర్వా బ్రాహ్మణే వసంతే బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నా శ్రీలంగేర్జయేదేత ఏవ దేవతా ప్రీణాది పర్యాప్యానందరాయ సర్వస్తోమోజరాత్రోత్తమమర్భవతి చై సర్వస్య చిచ్చై సర్వమేవ తేనాప్నోతి సర్వం చేతి సంజీవ శరదో వర్ధమాన ఇత్యవనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్ నావర్ధయన్ శతమేనమేవ యదాత్మానం భవతి తం భవసిగమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాజ్ఞేహ విచోజుషాణో కృతప్రదీకో కృతయో నిరేధి కృతం భీత్వా బహుజానగవ్యం భిదేవ పుత్రభిరక్తదాదిమం పశ్యతి పుత్రం శతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే తస్యైవం విదుషోऽగ్నిహోత్రం జక్వదే యౌజేనమేవం వేద శవో న యుద్ధ్వోఘనాఘనః పునశ్చరుషణీనాం సంక్రందనాని విజయగవీరశతగౌండనాజయత్సాగమింద్రః సంక్రందనాని విషేణ జుష్టరాయుత్కారేణ జుష్యవరేణ ధృష్టరా తదింద్రేణ దేవదత్సహద్భంయుధోరయుహస్తేన విష్ణా సైహస్తైస్వని సంగమిర్మసీ జగ్గస్రష్టాదయుధైంద్ర గడేన సగం ద్రష్టయుత్సవమాహుజర్ధ్యోర్ధన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పదే పరిధేయారథేన క్షోహామిత్రాగమపబాధమానః ప్రహంజంధేన ప్రమణో యథాయన్నస్మాకమేధ్యవిదారథారాం గోత్రభిదం గోవిదం వజ్రవాహం జయంతమజ్వ ప్రమణం నవోజథా ఇమగం దయాదానవీరయధ్వమింద్రనోలఖాయ రథగోరభధ్వా బల విజ్ఞాయస్థవిరః ప్రవీరः సహస్వాజేదహమాన ఉగ్రః అభిధీరోభిదత్వాయ హోజాయైత్రమింద్రరథమాతిష్ఠగోవిద అభిగాత్రాణి సహదాగాహమానాదాయ వీరశతమంజురింద్రః యుధ్యోస్మాకగౌందేనావతప్రయస్వ ఇంద్ర ఆసాన్నేతా బృహస్పతిర్దక్షిణా యజ్ఞః పుర ఏత సోమః దేవసేనానామభిభంజదీనాం నియందేనామరదాయంద్రగ్రే ఇంద్రస్య వృష్టో వరుణశ్చరాగ్రాదిత్యానాం మరుతాగోయర్ధౌక్రాం మహామనసాం భువనద్యమానాం ఘోషో దేవానాం జయతాముదస్థాద్ అస్మాకమింద్రస్య ప్రదేశధ్వజేష్వస్మాకం యాయుధవస్తాజయందో అస్మాకం వీరా ఉత్తరేవ భవంతస్మాదేవావతాహవేష ఉద్ధర్షయమఘవన్నాయుధాన్యత్సత్తనాం మామకారాం మహాగుంసే ఉద్రత్రహం జయతావేత ఘోషః ఉపప్రేతయేతానరస్థిరావస్తందు బాహవః ఇంద్రామశర్మ యచ్చత్తనా ధృష్యాయ ధాతదా అపదృష్టా పరాపదశవ్యే బ్రహ్మదగోదిద గచ్ఛామిత్రాన్ ప్రవిశమైషాంగంజరోచ్ఛిదః పర్మాణి దేవర్ణ విఖ్యాదయామి సోమస్తారాజామృతేనాభివస్తా
त्वामनुवदन्तु देवाः यत्र बाणाः सम्पदन्ति कुमाराभिशिखा इव इन्द्राणस्तत्र स्वाहा शन्म यच्छद धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आद्याधिकार सिद्धिरस्तु मनोवांछा परसिद्धिरस्तु धनकनक वस्तु वाहन शीघ्रमेव राज्याधिकार प्राप्तिरस्तु वास्तु ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సత్కరించిన వారు బేతపూడి రైతులండి. లంకభూముల రైతుల్ని పవన్ కళ్యాణ్ గారు స్వీట్స్ ఫ్రూట్స్ తో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పులి చిన్న లాజరస్ గారు సార్ ఫస్ట్ లాజరస్ గారు. నెక్స్ట్ పులి చిన్న అభినందన బాబు పొన్నూరు నాగేశ్వరరావు గారు మీకే ఇస్తారు. పొన్నూరు నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ పులి ప్రకాష్, కలపాల ప్రభుదాస్, మాటిస్తే మెడ తెగిపడతమే గాని అడుగైతే వెనకబడదు. అనంతపూర్ సభలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట, ఆయన జనవరి 17, 2017లో మేమందరం కలిసి లంకభూమి రైతులందరూ కలిసి హైదరాబాద్ వెళ్తే మేము మీ గ్రామానికి వస్తాం, నేను వచ్చి మీ సమస్యలు వింటానని ఆ రోజు మాట ఇచ్చారు. అందరూ అవహేళన చేశారు, వీళ్ళేంటి పవన్ కళ్యాణ్ తీసుకురాగలరా అని. ప్రత్యక్ష నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు. బలహీనుడు వైపు ఉన్నవాడే నాయకుడు అవుతారు, పేదవాడి వైపున ఉన్నవాడే నాయకుడు అవుతాడు.
నోరుండి కూడా మాట్లాడని వాళ్ళ వైపు నుండి తన స్వరమైన వాడే నాయకుడు అవుతారు. మా తరపున నిలబడినందుకు మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క సభకు ఆహ్వానిస్తున్నాము సార్. అదేవిధంగా ఈ సభకు వచ్చినటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా ఈ సభకు ఆహ్వానిస్తున్నాను సార్. ఇది బేసికల్గా ఈ ఉండవల్లి నుండి ఉద్దండపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం ఇలా లంక భూములకు సంబంధించిన సమస్య సార్. ఇది బేసికల్గా ఈ యొక్క 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాల్లో సుమారు 3,500 ఎకరాలు లంక భూములు ఉన్నాయి. అంటే కృష్ణా నదికి ఆనుకొని ఒక 1000 ఎకరాలు ఉంటాయి. లోపల లంకల్లో 2,500 ఎకరాలు ఉంటాయి సార్. ఇది దాదాపు బ్రిటిష్ ప్రభుత్వం నుండి కూడా అంటే 120-150 సంవత్సరాలు అంటే దాదాపు 4 తరాల నుండి కూడా ఈ లంక భూములని మొత్తం అడవులు తుప్పలు ఉంటే అవన్నీ బాగు చేసి వాటిని సారవంతంగా బ్రహ్మాండమైనటువంటి అరటి, పసుపు ఇట్లాంటి పంటలు పండించారు. అదంగా రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు తన కష్టాన్ని రక్తాన్ని కష్టంగా మార్చి వాటిని అలా సాగులోకి తీసుకొచ్చారు. వీటిని ప్రభుత్వం వారు ఎసైన్ చేశారు. ఇక్కడ అసైన్మెంట్ ఒక క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సార్, లేని భూమిని ఈ రైతులకు ఇవ్వలేదు. ఆల్రెడీ వాళ్ళు 4 తరాల నుండి పండించుకుంటడానికి జస్ట్ ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు అంతే. అంతేగాని వేరే భూమి లేని రైతులకు భూమి ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకే జస్ట్ ఒక ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగా డిఫరెంట్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ లో 1954లోను 1977లోను డీకే పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క 2014 అమరావతిని క్యాపిటల్ గా అనౌన్స్ చేసినప్పుడు మేమందరం చాలా సంతోషించాము. అందరితో పాటే మేము ప్రభుత్వానికి సహకరించాలనుకున్నాం. మాకు కూడా అదే రోజున అందరితో పాటే సమానంగా మీకు ప్యాకేజ్ ఇస్తాము, మిమ్మల్ని అందరిని ఎలా చూస్తున్నాము, ఆ రోజు ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ లేదు. అయితే జీవో నెంబర్ 41 అని చెప్పేసి 2016లో జీవో నెంబర్ 41 తీసుకొచ్చారు సార్. అప్పటి నుండే మా యొక్క లంక భూముల యొక్క ఫైటింగ్ మొదలైంది. అక్కడే పట్టా భూములకి అసైన్డ్ భూములకి మధ్య వ్యత్యాసము జీవో నెంబర్ 41లో తీసుకొచ్చారు. జీవో నెంబర్ 41 ఏం చెప్తుందంటే పట్టా భూములకేమో 1450 గజాలు, సంవత్సరానికి కౌలు 50 ఏళ్ళు ఇస్తున్నారు. కానీ అసైన్డ్ భూములకి మాత్రం జస్ట్ 1000 స్క్వేర్ యార్డ్స్ ఒక 50 ఏళ్ళు కౌలు ఇస్తున్నారు సార్. మళ్ళీ ఫర్దర్గా అసైన్డ్ భూములు ఫర్దర్ క్లాసిఫై చేసి 600 గజాలు ఇస్తున్నారు. కొన్ని 30-40 సంవత్సరాల క్రితమే ఎస్సీలు వాళ్ళ అన్నదమ్ముల నుండి కానీ చుట్టాల నుండి కానీ ఎస్సీలే వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్నటువంటిది ఎస్సీ టు ఎస్సీ ట్రాన్స్ఫర్ అయింది. పేదవాడి నుండి ఇంకో పేదవాడికి మారింది అంతే. పేదవాడి నుండి ధనికవాడికి మారలా. పేదవాడి నుండి భూమి ఇంకో పేదవాడి దగ్గరికి వచ్చింది. దానికైతే మరీ అవమానంగా అన్యాయంగా జస్ట్ 600 స్క్వేర్ యార్డ్స్ 1400 స్క్వేర్ యార్డ్స్ ఒక ఎకరానికి 1400 స్క్వేర్ యార్డ్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ 600 ఎక్కడ ఉన్నాయి? అంత మరీ దాదాపు 800 గజాలు డిఫరెన్స్ తో చూపిస్తున్నారు సార్. మళ్ళీ అందుట్లోనూ ఈ యొక్క 600 గజాలు ఉన్నటువంటి రైతులకి 50,000 కౌలు కూడా లేదు. ఒక పేదవాడు అసైన్డ్ భూమి రైతు అంటే పేదవాడు ఎంత ఉంటుంది? 1/2 ఎకరం, 2 ఎకరాలు గట్టిగా ఉంటే అలాంటి రైతులకి న్యాయం చేయాలంటే కనుక ప్రభుత్వానికి చిత్తశుద్ధి అంటే కనుక పేదవాళ్ళ ప్రక్కన నిలబడేటువంటి ప్రభుత్వం అయితే కనుక ఒక 50 గజాలు ఎక్స్ట్రా ఇవ్వాలి, లేదా ఒక 100 గజాలు ఎక్స్ట్రా ఇవ్వాలి. అంతేగాని పేదవాడి దగ్గర నుండి కేవలం భూమి మీద ఆధారపడే దగ్గర వాడి నుండి పొలం తీసుకోవడమే కాకుండా మరీ అన్యాయంగా దాదాపు 400 నుండి 850 గజాల వరకు తగ్గించడం జరిగింది. ఈ సమస్యనే మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చాము. ఆ సమస్య మీదనే మా తరపున మీ అసలు భూములు పరిశీలించడానికి వచ్చారు, భూములు పరిశీలించారు. ఇందులో పాటు చట్టం ఏం చెప్తుందంటే 2004లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే దాంట్లో పారా నంబర్ 109లో క్లియర్ గా రాశారు, అసైన్డ్ ల్యాండ్ షల్ బి పెయిడ్, కాంపన్సేషన్ షల్ బి పెయిడ్ ఆన్ పార్ విత్ పట్టా ల్యాండ్. అంటే అసైన్డ్ భూములు కనుక ఏ ప్రభుత్వ కార్యక్రమం కనుక తీసుకున్నట్లయితే పట్టా భూమికి ఎంత ఇస్తున్నామో అసైన్డ్ భూమికి కూడా అంతే సమానమైన ప్యాకేజ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. మేము ఆ జడ్జిమెంట్ చూపిస్తున్నాం. మీరు జస్ట్ కోర్టు ఆర్డర్ని అమలు చేయమని అడుగుతున్నాం, ఎక్కువే అడగట్లేదు. అదేవిధంగా 2013లో భారతదేశ ప్రభుత్వం భూసేకరణ చట్టం తెచ్చింది. సెక్షన్ 3 ప్రకారము అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా ఇవ్వాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జీవో నెంబర్ 259 తీసుకొచ్చారు. అదేంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. దాంట్లో క్లియర్ గా చెప్పారు, అసైన్డ్ భూములు కనుక మేము తీసుకున్నట్లయితే పట్టాకి ఎంత ఇస్తున్నామో దీనికి కూడా అంతే ఇస్తున్నాం. అంటే 2004 హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, 2013 భూసేకరణ చట్టం ఉంది, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 259 జీవో ఉంది. ఇవన్నీ మేము మీ జీవోని మీరు అమలు చేయండి బాబు అని అడుగుతున్నాం. ఎక్కువ ఏం అడగట్లేదు, గొంతెమ్మ కోరికను అడగట్లేదు. మీరు ఏదైతే జీవో ఇచ్చారో కేవలం ఆ జీవోని అమలు చేయడం మాత్రమే అడుగుతున్నాం.
మీరు న్యాయం చేయండి. చట్టం చెప్పేది న్యాయం జరిగింది. దాదాపు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఇంకా దళితులు వాళ్ళ హక్కుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయం చేయండి. ఈ యొక్క పరిస్థితులు చూస్తే కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే కనుక దాని ఆత్మ నిజంగా బాధపడేటువంటి సందర్భం ఇది, సిగ్గుపడేటువంటి సందర్భం. ఈ రకంగా మేము మళ్ళీ నేషనల్ కమిషన్ ఒక రాజ్యాంగ ప్రకారము దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. దానికి మేము పిటిషన్ పెట్టాం. సార్ మాకింత అన్యాయం జరుగుతుంది, మీరు వెరిఫై చేయండి, మీరు ఎంక్వైరీ చేయండి, మాకు న్యాయం చేయమని అడిగితే 2 years వాళ్ళు సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ స్టేట్ గెస్ట్ హౌస్లో కండక్ట్ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్లో కూడా క్లియర్గా వాళ్ళు చెప్పారు, మీరు చేస్తున్నది అన్యాయం, న్యాయం చేయండి అని. ఇన్ని రకాలుగా ఏదైతే రాజ్యాంగ ప్రకారమో చట్ట ప్రకారమో ఎన్నైతే చేయాలో అన్ని ప్లాట్ఫామ్స్లోనూ ప్రతి ఒక్కరికి తెలియజేశాం. ఒక ఎంఆర్ఓ నుండి కలెక్టర్ వరకు, ఒక ఎమ్మెల్యే గారి నుండి చీఫ్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కరిని అడిగాం, ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడ్డాం. న్యాయం చేయమని అడుగుతున్నాం, చట్టాలు అమలు చేయమని అడుగుతున్నాం, ఏది ఎక్స్ట్రా అడగట్లేదు. దీని విషయంలో మేము ఇట్లా జరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు వచ్చి మా తరపున ఉండాలి, మీ తరపు మా తరపున మేము వాయిస్ ఉన్నా మాట్లాడమని బలహీనలం, మా మాట ఎవరు వినరు, మాకు మీ బలం కావాలి, మీరు మా పక్కన ఉంటే కనుక మాకే అదే బలం అని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేశాము. వారు మాకు వచ్చారు, వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు లాజర్ పాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారాలు. వచ్చిన ఆ గ్రామంలో వచ్చిన వారందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసిన నాకంటే ముందుగా నాగేశ్వర గారు సంవత్సరం నుంచి మేము ఈ పొలాల గురించి చాలా కష్టపడుతున్నాం, చాలా బాధపడుతున్నాం, మేము చాలా కన్నీరు గారుతున్నాం. ఎందుకంటే పేదవారు పొలాలు అన్యాయంగా లాక్కున్నారు. పేదవారికి కావలసిన సహకారం ప్రభుత్వం చేయట్లా. మేము ప్రభుత్వం వారి దగ్గరకు పోయినా, ఎన్నిసార్లు పోయినా అదిగో ఇదిగో అంటున్నారు, కానీ మా పేదవారు మరలా ఆలకించేవాళ్ళు లేరు. రండి, నేను 3 సార్లు మన ప్రభుత్వం అధికారులు పుటువా వేసి, మన తెలుగుదేశం పార్టీ పుటువాలు వేసి రమ్మన్నా వస్తానన్నారు, కానీ రాలేని పరిస్థితులు. ఏంటి మా పరిస్థితులు? మాకు సహాయం ఎవరు? మాకు అండ ఎవరు? మాకు తోడుపడేవారు ఎవరు? మా మాట వినేవారు ఎవరు? మా యొక్క పరిస్థితులు ఎవరూ గమనించలేని స్థితిలో మేము దిగజారిపోయి ఏడుస్తూ ఉన్నాం. పిల్ల జల్ల పొలం మీద కష్టపడుతూ బురదలో డొల్లాడుతూ పాములనక పందులనక మా తమ్ముడిని అయితే పంది కాలు కూడా ఎర్రగొట్టినది లంకలో రేతిరి పొలం పోతుంటే నీళ్లు కట్టుకుంటానికి. అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ అధికారులు ఎవరూ ఆదరించిన వాళ్ళు లేరు. మాకు కూడా మొట్టమొదట మాకు 1450 గజాలు ఇస్తానని తర్వాత నిరుత్సాహాయ పరిస్థితుల్లో మమ్మల్ని పెట్టారు. అక్కడి నుంచి మేము హైదరాబాద్ నాగేశ్వరరావు గారిని కలుసుకొని మేము చాలా మంది మేము అక్కడికి సార్ గారి దగ్గరికి వెళ్ళాము. ఏమండి మా యొక్క పరిస్థితులు ఎలాగున్నది, మా స్థితి ఎలాగున్నదండి, మా మనవలు ఆలకించేవాళ్ళు లేరు, మీరు మాకు సహాయపడాలా, మీరు మాకు అండగా ఉండాలా, మమ్మల్ని మా బిడ్డల్ని సస్యశ్యామలంగా చేయాలా. మా బిడ్డల చదువుకునే పరిస్థితులు లేదు, డబ్బు సహాయం లేదు, పిల్లలు పెళ్లి చేయాలన్నా చాలా కష్టంలో ఉన్నాం. మా యొక్క గ్రామం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి మీరు వచ్చి మా గ్రామంలో వద్దుండాపాలెంలో మీరు మాకు సహాయం చేయాలన్నప్పుడు నేను తప్పక వస్తానని మాట ఇచ్చున్నాడు. ఆనాడు నుంచి చాలా మంది మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని తెచ్చే మాత్రం కూడా అని అన్నారు. మేము సారి ఎప్పటికప్పటికి మేము ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉండాక నేను అనుకోకుండా 4:45 కపురు రంగల్ని ఏకంగా మేము త్వరగా విజయవాడ మరి పార్టీ ఆఫీసు గారికి అక్కడికి వెళ్ళి మేము అయ్యా మీరు రావాలా, మీకు మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను, మా పరిస్థితులు ఎలా ఉంది, మీరు వచ్చి మాకు సహాయపడండి, మా యొక్క పేదవారు మరలను విని నువ్వు మాకు కావాల్సిన మీ యొక్క సహకారం మాకు ఎంతైనా అవసరమై ఉన్నదని అన్నప్పుడు నేను తప్పక వస్తానన్నాడు. వస్తున్నప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. మేము అక్కడి నుంచి రాత్రి వచ్చి ఇక్కడ సుమారు 10:30-11 గంటల దాకా మేమే ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈనాడు ఈయన గారు మా యొక్క గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందరికి కూడా
మంచి చేయటానికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు కాబట్టి మన అందరం ఒక అతిశయపడాల్సిన పరిస్థితులు. ఎందుకంటే మన కుటుంబాలను ఒక ఉన్నతమైన స్థాయిలో, మన పొలాల్లో కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఏమన్నారంటే ప్రభుత్వం వారు అక్కడ గత సంవత్సరంలో మేము పోయినప్పుడు ఆయన గారి దగ్గరకు పోయారే ఆ రకంగా మా దగ్గరకు వస్తే మేము చేయమన్నారు. ఆయన గారి దగ్గరకు కొన్నిసార్లు మా యొక్క మండలం ఆయన గారి దగ్గరకు పోతే ఏమి చేయలే. 15 సార్లు వెళ్ళినా కానీ మా యొక్క మొర ఆలకించిన వాళ్ళు లేరు. 15 సార్లు, ఒకసారికి 2 సార్లు మమ్మారు అక్కడికి ఇక్కడికి తిప్పుకున్నారా కానీ మా పనులు, మా మొర ఆలకించిన వాళ్ళు లేరు. కాబట్టి మేము వెళ్ళినాక వచ్చారు. మాకు వచ్చి ఈ దినాన ఈ సమయంలో మా బాధలు, మా కష్టాలు తెలియజేసుకుంటానికి వచ్చారు. కొంతమంది కూలీలు ఉన్నారు, నిరుత్సాహాయ పరిస్థితులు, పొలాలు లేదు, వాళ్ళు కూడా చాలా బాధలు పడుతున్నారు. ఎక్కడికో వెళ్తున్నారు పనులకి, చాలా బాధపడుతున్నారు. మా కుటుంబాలు ఎటు జరగబా. కొంతమంది ఎదరాళ్ళు ఉన్నారు, బిడ్డలు వాళ్ళకు ఉన్నారు, వాళ్ళు కూడా మా పరిస్థితులు ఏంటని వాళ్ళు ఏడుస్తున్నారు. ఇళ్ళకాడ ఎలాంటి పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడైనా అంటే 2004కి 4 పిల్లలు, 2 భార్య భర్త ఉంటే ఏం సాగుతుందండి? ఉప్పు, ఉల్లిపాయ, చింతపండు అన్ని కూడా పప్పుతో చాలా ఖరీదులు ఎక్కువైపోయి 2004 ఎన్నాళ్ళు వస్తాయండి? ఆలోచించాలా. మనం కూడా ప్రభుత్వం వారి దృష్టికి నేను తీసుకొస్తున్నా. ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మా యొక్క మనవలో ఆలకించి ఇప్పుడైనా తెలుసుకొని మాకు సహాయం చేయాలని, పేదవారికి అన్యాయం చేయకూడదు, పేదవారికి అన్యాయం చేయకూడదండి. నీకు నా యొక్క మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అధికారులకి నేను మనవి చేస్తున్నాను. మీకు నా యొక్క నిండు మనసుతో మీకు నమస్కారం చేసి మనవి చేస్తున్నాను. 2004 సాలదు. కూలీలు ఉన్నారు, వారు బాధలు చెప్పడానికి వీలు లేదు. వారు ఇళ్లు కప్పుకుంటాను కూడా స్తోమత లేక వర్షాలు వస్తే ఆవంతనే తడుస్తూ ఉంటున్నారు. ఎండకే ఆ యొక్క ఇళ్లు, కొంతమంది వీళ్ళు ఆ రకంగా బాధలు పడుతున్నారు. ఈ పొలాలు కూడా ఈ ప్రభుత్వం వారు లాక్కుంటారని భయపడి అప్పుడు ముందు కాలంలో 25 లక్షలకి, 20 లక్షలకి, 17 లక్షలకి భయపడి అమ్ముకున్నారు. ఎందుకంటే ఉండవారు కొనుక్కుంటున్నారు, పేదవారు పరిస్థితులు అలాగ ఉన్నది. మన కుటుంబాలు ఎలాగా అమ్ముకోపోతే లాక్కుంటారేమో, పోతే మన పరిస్థితులు ఎలాగని వీళ్ళు కూడా భయపడి అమ్ముకునే పరిస్థితులు. కాబట్టి ఇప్పుడైనా దయించి పేదవారికి సహాయం చేయాలని ప్రభుత్వం కదా. ఏది మా బాధలో, మా కష్టాలు తీసేది, మా కన్నీరు తీసి మమ్మల్ని ఓదార్చేవారు ఎవరు? మమ్మల్ని సస్యశ్యామలముగా చేసే ప్రభుత్వం ఎవరు అని మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నా. ఈ దినమన మాకు సహాయం పవన్ కళ్యాణ్ గారు చేస్తారని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా దగ్గరకు వచ్చాడు. మా బాధలు వారికి తెలియజేసుకున్నాం. వారితో పాటు ఉన్న సహకారులు అందరూ కూడా మాకు సహాయం, తోడుగా, అండగా, ఆదరణగా మాకు ఉంటారని, మేము కూడా వారికి మేము అండగా ఆధారంగా ఉంటామని మాట ఇస్తూ ఈ సమయం ఇచ్చిన మా ప్రియులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ లాజర్ ఫస్ట్ గారు. ఈ ఊరు పేరేంటండి? ఉద్దండరాయనపాలెం. ఉద్దండరాయనపాలెనికి ఒక ఉద్దండు వచ్చాడు. మాట్లాడతారు. ఈ ఊరికి ఉన్న పేరు సార్థకం చేస్తారు. ఇప్పుడు అభినందన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. క్లుప్తంగా మాట్లాడండి. గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, మన జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు, మరి ఎంతో అందమైన పేరు, మరి దానికి తగ్గట్టుగానే తన ప్రవర్తన కూడా. సరే ఒకసారి గమనించండి. మరి మన లంకభూములు గ్రామంలో మరి దళిత రైతులకు జరుగుతున్న అన్యాయం పట్ల ఎవరికి పట్టట్లేదు. సరే ఓట్లయితే పేదవాళ్ళకి కావాలి, మరి పేదవాళ్ళే త్యాగాలు చేయాలి, ప్రతి సెంటర్లో పేదవాళ్లే తన్నుకోవాలి, కొట్టుకోవాలి, ఏది ఏమైనా సరే మరి నాయకులే ఏసీ రూముల్లో ఉండి వాళ్ళు పెత్తనాలు చెలాయించాలి. మరి ఓట్లకి ముందేమో చంద్రబాబు గారు దండం పెట్టి 2 చేతులు తీయలేదండి. ఇప్పుడైతేనేమో ఏలు చూపెడుతున్నాడండి. ఎవడైనా ఖబర్దార్ తాటలు తీస్తాను
ఈ రోజున ఈ అసైన్ భూములకి కొన్ని తరాలుగా ఇక్కడే నివసిస్తున్నప్పుడు ఇందాక చూసినప్పుడు పొలాల్లో ఒక గట్టు, ఈ మొక్కజొన్న వేసిన గట్టు పక్క ఒక చిన్న గట్టే తేడా. ఈ గట్టుకి ఒక న్యాయం, ఈ గట్టుకి ఇంకొక న్యాయం అనగానే సహజంగా కష్టపడ్డ వాళ్ళకి బాధ, వేదన కలుగుతుంది. సో ప్రభుత్వం దీన్ని ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి. అసైన్ భూములు కూడా సమానమైన పరిహారం ఇవ్వాలి, సమానమైన న్యాయం జరగాలని. ప్రభుత్వం దీనిని ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ పక్కన పెట్టుకుంటే, మీరు పెద్ద మనసుతో కానీ దీన్ని చూడకపోతే ఈ సమాజంలో అసమానతలు పెరిగిపోతాయి. నేను వారిని అడిగాను ఇందాక, పెద్దలు వీళ్ళందరూ ఇంతకుముందు దీనికి రాజకీయంగా నేను అదే అడుగుతున్నాను. అందరూ నేను వచ్చేసి సమస్యకి పరిష్కారం జరగదు, కానీ నా వల్ల జరిగేది ఏంటంటే సమస్య ఎక్కువ మంది దృష్టికి వెళ్తుంది. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కూడా నేను అడిగాను, అధికార పార్టీ ఎమ్మెల్యేని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని చెప్పాను. నేనేమన్నానంటే మన గుంటూరుకి వెళ్ళినప్పుడు కూడా మనం ఒకసారి అధికారంలోకి వచ్చాక అది ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ప్రాంతాన్ని ఒకలాగా అలా కుదరదు. నేను ఉద్దేశం ఏంటంటే ఎవరికై ఏ పార్టీ వారిని కావచ్చు, కానీ అధికారంకి వచ్చాక నేను అందరినీ సమానంగా చూసుకుంటాను అన్నదే. ఇక్కడ మటుకు రాజకీయ లబ్ధి చూడటం జనసేన పార్టీ ఆ దృష్టికోణంలో చూడదు. అందుకని ఇక్కడ ఎవరైనా సరే ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు అండగా నిలబడాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున నేను ఈ సభాముఖంగా ఈ ఉగాది పర్వదినాన ఎందుకు ఉండిపోయానంటే, ఇక్కడ అమరావతి మనకి ఆంధ్రప్రదేశ్ కులాల గొడవలు ఎక్కువ ఉంటాయి. నిజంగా చాలా గొప్ప అభివృద్ధి, విశ్వనగరం కావాలి అంటే అన్ని కులాలకి న్యాయం చేయలేనప్పుడు అట్లీస్ట్ ఆ దారిలో వెళ్ళకపోతే మటుకు ఈ అసమానతల వల్ల విశ్వనగరాన్ని నిర్మించలేము. ఈ రోజుకి మనం ఈ విజయవాడ నగరానికి వచ్చి నీ కులం ఏంటంటే మళ్ళీ కులం తాలూకు స్పెసిఫిక్స్ విత్ ఇన్ బ్రాకెట్స్లో రాయాలంటే ఈ కల్చర్ పోనంత వరకు అమరావతి విశ్వనగరం కాలేదు, ఇంకా చిన్న ఆ స్థాయి పట్టణంగానే ఉండిపోతుంది. దీని నుంచి విశ్వనగరంగా వెళ్ళాలంటే మనసులు చాలా విశాలంగా ఉండాలి, మనసులు చాలా గొప్పగా ఉండాలి, ఆశయాలు చాలా ఉన్నతంగా ఉండాలి. అందుకని నేను కోరుకునేది ప్రభుత్వానికి ఏం కోరుకుంటానంటే, మీరు ఏమైతే చెప్పారో వారికి గతంలో కూడా చెప్పారంటే మీరు వారికి సమానమైన న్యాయం చేయండి. ఒకసారి అట్లీస్ట్ మీరు కనీసం వారితో కలిసి మీరు వారి గోడు వినండి. అంతేగాని ఇది కేవలం ఒక ఎలక్షన్ తంతులాగా మీకు ఓట్లు వేస్తేనే మీకు అభివృద్ధి చేస్తాం కాదు. ఇక్కడ మీరు అధికారం చేపట్టింది ప్రజలకి న్యాయం జరగడానికి. అట్లీస్ట్ మీరు ఆ నమ్మకం కలిగించలేనప్పుడు ఈ ప్రభావం చాలా విచిత్రమైన పరిస్థితులు దారితీస్తాయి. ఎందుకంటే నేను ఈ ఉగాది పర్వదినాన నేను శుభాలు పలకాలనుకుంటాను తప్ప దీన్ని సమస్యని 10 మంది దృష్టికి తీసుకొచ్చిన ఇది అన్యాయం జరిగింది. ఇది దళిత భూములకి, అసైన్ భూములకి, ఇది జనరల్గా ఒక 4 తరాల నుంచి చేసుకున్న భూములకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి అన్నిటికీ సమానమైన న్యాయం ఇవ్వాలని చెప్పి కోర్టులు చెప్పింది, అలాగే ఎస్సీ ట్రిబ్యునల్ చెప్పింది, ఎస్సీ కమిషన్ చెప్పింది. ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నారు. దీన్ని సరిగ్గా తొందరగా సత్వరంగా న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. ఇది నేను రాజకీయాలంటే నాకు వ్యక్తులతో గొడవలు ఉండవు, మీకు దయచేసి అది అర్థం చేసుకోండి. ఒక ఏకవచన సంబోధనలు, తిట్లు నేను తిట్టను. నేను ఎప్పుడైనా సరే నేను గొడవ పడేది వారి పాలసీ విధానం ప్రజలకి ఇలా నష్టం కలిగింది, మీ పాలసీ విధానం బాగుందంటే మేము బాగుందంటాం, మీ పాలసీ విధానాలు బాగలేవంటే ఖచ్చితంగా దాన్ని నిలదీస్తాం. అంతేగాని దీంట్లో మర్యాద ఇచ్చినంత మాత్రాన ఒకరికి ప్రో అనో, మర్యాద ఇచ్చినంత మాత్రాన ఇంకొకరికి యాంటీనో కాదు. అందుకే నేను జనసేన పార్టీ ప్రతి ఒక్క శ్రేణులకి నేను ఏం చెప్తానంటే, ఇది పాలసీ విధానాల ద్వారా మాట్లాడినా. ఒక పార్టీ ఒక పాలసీ విధానం చెప్పినప్పుడు, ప్రభుత్వం ఒక పాలసీ ప్రకటించినప్పుడు ఆ పాలసీనే మాట్లాడడం తప్ప వ్యక్తులకు తీసుకెళ్ళకండి. ఆ వ్యక్తులకు తీసుకెళ్ళటం వల్ల ఏం జరుగుద్దంటే నష్టం. ఇప్పుడు నేను ఈ రోజున కూర్చొని ఇందాక వారు కూడా మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగా నేను తిట్టడం అనవసరం. ఎందుకంటే మీ సమస్య ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, మీ సమస్యకు మీరు పరిష్కారం జరపలేదు, మీరు ఈ పని చేశారు, ఈ మాట ఇచ్చారు, ఈ పని జరగలేదు, దీని మీదే మాట్లాడతాను. ఇంకా తప్పదు, మాటలు వింటలేదు అనుకున్నప్పుడు దానికి ఒక సమయం ఉంటుంది. అప్పుడు దాకా దయచేసి అందరూ దీన్ని, జనసేన కార్యకర్తలు శ్రేణులు కూడా దీన్ని దయచేసి అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ఈ రోజున పార్టీకి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ ప్యానల్ని మీకు మన పార్టీ శ్రేణులు పరిచయం చేస్తాయి. వారి
ఇప్పుడు ఈ సమస్యకి ఏదైతే లంక భూముల సమస్య ఉందో దీన్ని ప్రభుత్వం దృష్టిలో పడేలాగా నేను ఇక్కడ ఉన్నా. అలాగే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టమని చెప్పండి. ఈ అన్యాయానికి నిజంగా ప్రజలు నిజంగా బాధపడుతున్నారు. ఒకవేళ నేను మాట్లాడుతున్నప్పుడు ఇది రాజకీయ పరిస్థితులు మాట్లాడుతున్నా అనుకున్నా కానీ దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. వీళ్ళకి నిజమైన న్యాయం చేయండి. వీళ్ళకి దయచేసి మీరు విశ్వనగరం అమరావతి అని చెప్తున్నప్పుడు కొందరికి అభివృద్ధి అందరికీ కాదు అంటే దీని పర్యవసానాలు కానీ దీని కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా సమాజం మీద పడతాయి. అలాగే ఆ విశ్వనగరంగా చెయ్యాలి అంటే ఇది ప్రపంచం దృష్టి కూడా దీని మీద ఉంటుంది. లండన్లో ఉన్న పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి అమెరికాలో ఉన్న పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. ప్రతి చిన్న సంఘటన ప్రపంచం దృష్టికి వెళ్తుంది. అందుకని దయచేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చాలా బాధ్యతతోటి ఇక్కడ ఉన్న వారికి న్యాయం జరగాలి. ఒక హై లెవెల్ అధికారిని కానీ ఒక హై లెవెల్ ఒక జ్యుడిషియరీకి సంబంధించిన వ్యక్తులను కానీ దీన్ని కమిటీలు వేసి వీరికి సత్వరంగా న్యాయం జరిగేలా చేయమని నేను మనస్ఫూర్తిగా ఈ ఉగాది పర్వదినాన్ని కోరుకుంటున్నాను. ఒకవేళ వీరికి న్యాయం జరగలేని పక్షంలో దీనిని జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. వీరికి న్యాయం జరిగేలాగా పద్ధతి చేస్తాం. అలాగే బేతపూడి రైతులకు కానీ బేతపూడి రైతులకు కానీ మిగతా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరి తరఫున మీ అందరికీ సరైన న్యాయం జరిగేలాగా మేము జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఉగాది పర్వదినం. ఇది ఫస్ట్ అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మాస్టర్ ప్లాన్ అనేది ఒక రాజధాని నిర్మించడానికి 2 దశాబ్దాల పైన పడుతుంది. మెంటల్గా అందరూ మానసికంగా అందరూ సిద్ధపడండి. ఈరోజు ఇచ్చేస్తే ఎందుకంటే చాలా మార్పులు జరుగుతాయి. వచ్చే 5-6 సంవత్సరాల్లో వచ్చే 2 సంవత్సరాల్లో కూడా వచ్చే సంవత్సరం నుంచి కూడా చాలా మార్పులు జరుగుతాయి. అందుకే మీరు అన్నిటికీ అందరూ సంసిద్ధంగా ఉండండి. ఇది ఫైనల్ కాదు. దీని ముందు చాలా మంది మిగతా పార్టీలు కూడా కూర్చుంటే అందరికీ న్యాయం జరిగే విశ్వనగరమే అవ్వాలి తప్ప కొద్దిమందికే కాదు. అందుకని మీ సమస్యని మీ దృష్టిలో పెట్టుకున్నాం, దాన్ని మీకు ముందుకు తీసుకెళ్తాం. దయచేసి మీరు మాట ఇది రాజధానికి సంబంధించిన సమస్య లేదు. అలాగే నేను సపరేట్ మాట్లాడు. మీరు జర్నలిస్టా? నేను మళ్ళీ మాట్లాడతాను. ఇది జర్నలిస్టులకి మీరు జర్నలిస్టులకి ఇవ్వండి, నేను వారితో మీడియా వారికి ఇవ్వండి, నేను వారితో మాట్లాడతాను. అలాగే మీరు ప్రత్యేకంగా ఏదైనా మాట్లాడాలంటే ప్లీజ్ పార్టీ ఆఫీస్లో మన శ్రేణులకి ఇవ్వండి. నేను ప్రత్యేకించి మాట్లాడతాను. ఇది కేవలం లంక గ్రామాల రైతుల సమస్యకు వచ్చాను కాబట్టి దీని దృష్టి మరల్చడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ సార్. ఉద్దండరాయనపాలెం, లింగాయపాలెం, రాయపూడలతనం వినతి పత్రం సార్. వినతి జస్ట్ రిప్రజెంటేషన్ సార్. రిప్రజెంటేషన్ మా మాటలు మన్నించి క్లోజ్ అయినా మా లంక భూముల తరపున మేము అడిగిన వెంటే
మా కోరికలు మన్నించి ఇక్కడికి విచ్చేసి మాతో పాటు ఉగాది జరుపుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా లంకభూములో 10,000 మంది తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా సభలో పాల్గొన్నటువంటి పాత్రికేయులకి, పోలీస్ స్టాఫ్కి, మీ అందరికీ మా లంకభూముల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ, రగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ